ఈ రోజు మన ఛానల్లో సూప్ రసం రెసిపీని చూడబోతున్నాము. సూప్ రసం ఇదేంటి పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? మామూలుగా మనం ఇంట్లో రసం పెట్టుకుంటూ ఉంటాం కదా, కానీ ఇది అథెంటిక్ స్టైల్ ఆఫ్ మేకింగ్ రసం. కాబట్టి మీరందరూ ఇలా రసం తయారు చేస్తే ఈ రసం అన్నంలోకి కలుపుకోవడం మాత్రమే కాదు, దీన్ని సూప్ లాగా కూడా తాగొచ్చు. ఎస్పెషల్లీ వింటర్ సీజన్స్లో సూపులు తాగుతూ ఉంటాం కదా, ఇలా హోమ్ మేడ్ సూప్ తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రెగ్యులర్ గా ఈ సీజన్ లో వచ్చేటువంటి జలుబు, దగ్గు ఇలాంటి వ్యాధులకు మనం దూరంగా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వింటర్ స్పెషల్ సూప్ రసం రెసిపీని చూడబోతున్నాం. వింటర్ స్పెషల్ సూప్ రసం తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక పేస్ట్ ను సిద్ధం చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ ని హీట్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసుకోవాలి. 1 టమాటా, కొంచెం చింతపండు ముందుగానే ఇది నానబెట్టి ఉంచుకోవాలి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ వేసి మనం ఒక పేస్ట్ని తయారు చేసుకోవాలి. చూసారుగా, ఇలా మనకి మంచి పేస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకొని 1 స్పూన్ నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఇక్కడే వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. చూద్దాం ఒకసారి. టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న రసం పేస్ట్ను ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అదే కప్పులో కొంచెం వాటర్ కూడా కలుపుకొని ఇందులో పోసేసుకోవాలి. 1/2 కప్పు ఉడికించి ఉంచుకున్న కందిపప్పును కూడా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళని కలుపుకొని రసం కన్సిస్టెన్సీ వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసి రసంని బాగా మరగనివ్వాలి. ఇప్పుడిప్పుడే రసం మరగడం స్టార్ట్ అయింది కదా. రసం మరుగుతూ ఉంటే గుమగుమలాడే వాసన ఇల్లంతా వ్యాపించేస్తుంది. రసం కొంచెం బాగా మరిగితేనే రుచి వస్తుంది ఎప్పుడైనా. మరుగుతున్న రసంలో ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ పొడి బాగా రసం అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూసారుగా, రసం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకి. ఇప్పుడు 1/4 స్పూన్ బెల్లం పొడిని కూడా వేసుకోవాలి. చివరగా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే సూప్ రసం రెడీ అయిపోయింది. వింటర్ స్పెషల్గా ఈ సూప్ రసం ప్రతి ఇంట్లో చేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా, కొంచెం వేడి వేడి అన్నంలో ఈ రసం ఒక గరిటె వేసుకొని ఒక అప్పడం నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో సీజనల్ డిసీజెస్ రాకుండా ఈ రసం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటివే. కాబట్టి ఈ వింటర్లో ప్రతిరోజు ఇలాంటి రసం అయితే మా ఇంట్లో నేను తప్పనిసరిగా పెడతాను. మీరు కూడా ఇలాంటి రసాన్ని తయారు చేయండి. రసం ఈజీనే కదా అనుకోవచ్చు, కానీ
ఈ మెథడ్లో ఒకసారి తయారు చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.